అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 29వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమయాలు అయితే చవి చూడబోతున్నారు, వారు ప్రతికూల సమయాలు చవి చూడబోతున్నారా, అనుకూల సమయాలు చవి చూడబోతున్నారా, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391883313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారైతే మన గురువు గారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో ఫోన్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. రాశి గల వారికి రేపటి రోజున చిన్న సంఘటన మొదలై పెద్ద మార్పుగా అయితే దారితీయబోతుంది. ఒక వార్త ద్వారా, ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని సాధారణంగా అయితే మార్పు అయితే జరగదని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున మీ ఇంట్లో జరగబోయేది మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో లోతైన ఆలోచన శక్తి కలవారు. అలాగే వీరి యొక్క బాధలను కూడా లోపలే దాచుకుంటారు, కానీ నలుగురిలో వ్యక్తపరచరు. ఈ యొక్క రాశి గల వారు బయటకు చాలా కఠినంగా కనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క మనసు చాలా శుతిమెత్తమైనదని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు నీలం, గోధుమ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. శుభ సంఖ్యలు వచ్చేసి 4, 8. శుభ దిక్కు వచ్చేసి అలాగే పడమర దిక్కు, అలాగే శుభరత్నం వచ్చేసి నీలం, పుష్యరాగం అని అయితే తెలుసుకోవచ్చు. రేపటి రోజున పడమర దిక్కు వైపు దేవుణ్ణి చూస్తే శుభ ఫలితాలు అయితే మీకు ఎక్కువగా కలగబోతున్నాయి. తెల్లవారేలోపు మీ ఇంట్లో ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అది ఆస్తి, డబ్బు, ఉద్యోగం, కుటుంబానికి సంబంధించిన విషయం ఏదైనా కావచ్చు. ఒక పని రేపటి రోజున చిన్న అడుగు ముందుకు అయితే పడబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా SMS ద్వారా ఇంట్లో పెద్దవారి మాట మీకు కొంత ధైర్యాన్ని అయితే నింపుతుంది. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి అయితే మీరు మంచి మాట వినేటువంటి అవకాశం కూడా ఉంది. జీవితంలో ఇప్పటి నుంచి మీరు అంటే ఇన్నాళ్ళ నుంచి ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం తప్పకుండా అయితే రేపటి రోజున మీకు లభిస్తుంది. ఎన్నెన్నో అయితే మీ జీవితంలో ఇంతవరకు బాధలు పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కానీ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతల మీద పైన వేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువ తెలిసి ఉండేలాగా అయితే ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి గల వారు అసలు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా భయపడద్దు. ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవించిన వారికి రేపటి రోజున జాతకపరంగా చూసుకున్నట్లయితే ఎంతో అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. కష్టాలు అనేవి ఎప్పుడు అందరికీ ఎల్లకాలం ఉంటూ ఉండవు, అందరికీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కష్టపడేవారే. సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఎక్కువ బాధ అనిపించేటువంటి సంఘటనలు వీరిని ఎక్కువగా పలకరించారు. ఎందుకంటే వీరికి ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా కనబడుతుంది. వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన వారై ఉంటారు. కొంతమంది పేదవారు కావచ్చు, కొంతమంది మధ్యతరగతి వారు కావచ్చు. అయినప్పటికీ కూడాను ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం కలిగినా పెద్దగా వీరికి ఇబ్బంది గురి చేసే కష్టాలు అయితే కావు. కానీ జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలైతే, ఎన్ని అవమానాలు అయితే అనుభవిస్తారో అటువంటి కష్టాలన్నీ కూడా ఈ జీవితంలో ఎదుర్కొన్న వారని అయితే చెప్పుకోవచ్చు. చిన్న పనుల దగ్గర నుండి, చిన్ననాటి నుండి ఈనాటి వరకు కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగిన స్థాయి నుంచి కూడా కోట్లు సంపాదించినా కూడా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరికి వెనుకున్నటువంటి కష్టం అనేది వీరికి బాగా తెలుసు. ప్రత్యేకంగా అయితే చెప్పుకోని అవసరం లేదు. అటువంటి అద్భుతమైన మనస్తత్వం కలవారు అని కనుక వీరు చాలా సంతోషంగా ఎప్పుడు ఉంటారు. ఎవరిని బాధ పెట్టాలని అయితే అనుకోరు. ఎవరైనా బాధపడుతుంటే చూసి ఆనందించాలని కూడా అనుకోరు. వీరిని గమనించినట్లయితే కనుక అందంలోనూ, రూపలావణ్యంలోనూ, వాక్చాతుర్యంలోనూ కూడా ఎంతో చక్కని వారైనది చెప్పుకోవచ్చు. వీరి యొక్క ప్రవర్తన అందరినీ ఇట్టే ఆకర్షితులుగా చేస్తూ ఉంటుంది. ఎటువంటి సందేహం లేకుండా చక్కటి రూపలావణ్యాన్ని అయితే వీరు సొంతం చేసుకొని జీవితంలో గడుపుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి చెందిన వారు మగవారు చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా అద్భుతంగా మాట్లాడడం వీరి యొక్క వాక్చాతుర్యం. నలుగురిని మెచ్చేలా ఉండడం, వీరితోనే మాట్లాడాలని చెప్పి నలుగురు ప్రయత్నించడం కూడా వీరికి స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. స్నేహంగా ఉంటారు. ఒక్కసారి నమ్మితే ప్రాణమైనా ఇస్తారని చెప్పుకోవచ్చు.
అయితే ఆ సంఘటన ఏందంటే గనక రేపటి రోజున తెలిసినటువంటి ప్రయత్నం చేస్తే గనక ఉదాహరణకు చెప్పాలంటే రేపటి రోజున ఏదైనా కానీ మీకు జరిగేటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ధనలాభం కూడా కావచ్చు, కొంచెం అదృష్టం కావచ్చు, కొంచెం దురదృష్టం కావచ్చు, ఇటువంటి కలిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కనుక కొంతమంది వ్యక్తులు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కనగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, లేదా ఏదన్నా తాత ముత్తాతల పూర్వీకుల నుండి వచ్చే ఆస్తిపాస్తులు కానివ్వండి, ఎవరికీ దక్కకూడదు, దక్కవలసిన అవసరం లేదు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి. అటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాన్ని అయితే చెప్పుకోవచ్చు. అవి మీకు దక్కి కూడా మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు ఆనందాన్ని పొందబోతున్నారు. సంపాదన కూడా రెట్టింపు కాబోతుంది. ఇంకా మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి కూడా రాబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే గనక మీ ద్వారా వచ్చే లాభం అనేది ఏముందంటే కనుక రేపటి రోజున ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. అది మీకు ఒక పెద్ద శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ప్రవేశించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఈ యొక్క రాశి గల వారికి ఏదైనా కానీ అంటే ఈ వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, ఏదైనా వ్యాపార పరంగా కానీ బయటకు వెళ్ళేటప్పుడు బయట పనుల మీద ఎవరైనా తిరిగి ఉన్నప్పుడు మీరు అనుకున్నటువంటి పరిచయాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహపూరితమైన స్నేహ బంధాన్ని కూడా కలిగించబోతున్నాయి. ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా నూతనమైన వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ యొక్క జీవితంలో బలమైనటువంటి బంధం అయితే ఏర్పడబోతుంది. రేపటి రోజున మీ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైన కారణాలు మీ జీవితంలో ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితం కొత్త జీవితంగా అయితే మార్పులు చెంది ప్రారంభం కాబోతుంది. ఆ వ్యక్తుల్ని కానీ వారి ద్వారా మీకు బాగా నచ్చిన ఒక మాట తీరు కానీ మీరు బాగా ఇంప్రెస్ అయిపోయి వారికి హుందాగా ప్రవర్తించటము, మీరు మీ యొక్క మాట తీరు ఉన్నటువంటి నిజాన్ని తెలుసుకోవటం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజునైతే మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, వారి యొక్క చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, ప్రవర్తన తీరు కావచ్చు, ఇటువంటి విషయాలన్నీ నూతన వ్యక్తుల ద్వారా మీరు చాలా ఆకర్షితులుగా కాబోతున్నారు. ఎలాగైనా వారితో మాట్లాడనే ప్రయత్నాలు కూడా పదే పదే చేస్తూ ఉంటారు. ఫోన్ నంబర్లు మార్చుకోవడము, లేదా వారితో మాట్లాడడానికి ఇరుగు పొరుగు వారి దగ్గర ఏదైనా సలహా కోసం ప్రయత్నించడము, ఇటువంటివన్నీ కూడా సైలెంట్గా ఉన్న మీ ప్రపంచంలో అవతల వ్యక్తుల వారి ద్వారా ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి అనూహ్యమైన పరిణామాల్లో సరికొత్తగా కొన్ని మలుపులైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. స్నేహపూర్వకంగా కూడా కలవవచ్చు. ఎటువంటి తప్పుడు ఉద్దేశాలు అయితే లేవు. తప్పుడు ఉద్దేశంతో మాట్లాడే స్వభావం అయితే కాదు. ఎవరైనా కానీ కొత్త వ్యక్తి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకున్న ప్రయత్నం చేసినా, లేదా ఏదైనా మీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆ వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి తప్పకుండా మీరు చూడబోతున్నారు. రాశిగలవారు రేపటి రోజున వీరి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనైతే ఇవ్వబోతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను, వారి లైఫ్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే ఇవ్వబోతున్నారు. అనవసరమైనటువంటి పనిని కూడా వదిలేసేసి వీరు ఫ్యామిలీని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి ఏదైనా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా దక్కేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. అలాగే మీ జీవితాన్ని నుంచి ఒక మంచి జీవిత భాగస్వామి ద్వారా సలహాలు పొందేటువంటి అవకాశాలు కూడా చాలానే కనబడుతూ ఉన్నాయి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు ఉంటారు. అటువంటి వారు కానవచ్చు, లేదా ఇంటికి రప్పించి ఒక మంచి మంచి బంధుమిత్రు వర్గాలతో కూడా ఆప్యాయంగా పలకరించినటువంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మీ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా అయితే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రేపటి రోజున మీరందరూ చాలా చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఎంతో ఉల్లాసంగా గడపబోతున్నారు. కొంచెం కోపంగా అయితే ఉండకండి. రేపటి రోజున ఇంకా బాధ ఇవన్నీ మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరవచ్చు. అలాగే మీకోసం మీ మంచి కోసం చేశారని చెప్పి మిమ్మల్ని ఒక స్ట్రాంగ్గా ఒత్తిడికి గురి కాకుండా మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు మాత్రం ప్రయత్నం చేయండి. రేపటి రోజున అయితే కొన్ని కుటుంబంలో గొడవలు కూడా తలెత్తే అవకాశం ఉంది కనుక అటువంటి సమస్యల నుండి మీరు కొంచెం ఏదైనా సరే అంటే తప్పించుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ఆ గొడవలు జరిగే సమయంలో మీరు ఆ దరిదాపుల్లో ఉండకుండా, లేదా మీ యొక్క కోపాన్ని నిగ్రహించుకుంటూ ఉండడం వల్ల రేపటి రోజున అయితే ఆనందదాయకంగా అయితే ఉండవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేవగానే ముందుగా సుప్రభాతాన్ని
మీరు మొబైల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి తప్పకుండా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.